tonight than last week. గత వారం కంటే ఈ రాత్రి ఎక్కువ మంది ప్రజలను చూస్తున్నాం. Hallelujah. So I don't know. Okay, so I've been reading the book of Hebrews this week. ఈ వారంలో నేను హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను. And I feel there's something special about this book of Hebrews chapter, the whole book of Hebrews. ఈ Hallelujah. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ పుస్తకం గురించి ప్రత్యేకంగా నేను అనుభవించాను. How many of you have your Bibles tonight? ఈ రాత్రి ఎంతమంది దగ్గర మీ బైబిల్ ఉన్నాయండి? Open your Bibles. If you have it on your phone, please use your phone. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తెరవండి, లేక ఫోన్లు ఉన్నట్లయితే ఫోన్లో తెరవండి But బైబిల్. don't miss out what God has for you. కానీ దేవుడు మీ కొరకు ఏం కలిగి ఉన్నారో దాన్నే మాత్రం కోల్పోకండి. Say hallelujah. హల్లెలూయా. And so we are continuing this series about Jesus Christ. యేసుక్రీస్తు గురించిన ఈ శీర్షికను మనం కొనసాగిస్తున్నాం. Even many people, they think about Jesus as a baby during Christmas. చాలా మంది ఈ క్రిస్మస్ సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని కేవలం శిశువుగానే భావిస్తూ ఉంటారు. And as a man who died on the cross during Good Friday. గుడ్ ఫ్రైడే రోజున కేవలం కల్వరి శిలువలో చనిపోయిన వ్యక్తిగానే చూస్తూ ఉంటారు. And as a man who raised up from the grave on Easter Sunday. ఈస్టర్ ఆదివారం రోజున ఆ సమాధి నుంచి తిరిగి లేచిన వ్యక్తిగా చూస్తూ ఉంటారు. But throughout the year, కానీ సంవత్సరం అంతట్లో we do not think about what Jesus Christ did apart from these three things. ఈ మూడు విషయాలు తప్ప ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అనే వాటి గురించి మనం ఆలోచించాలి. Hallelujah. హల్లెలూయా. We do not see the life of Jesus written so much in the Gospels. సువార్తల్లో రాయబడిన యేసుక్రీస్తు ప్రభువారి జీవితం గురించి ఎక్కువగా మనం చూడమన్నమాట. All we see is in the Gospels we see what Jesus did. ఈ యొక్క సువార్తల్లో యేసు ప్రభు ఏం చేశారో అది మాత్రమే చూస్తాము. And what he spoke. ఆయన ఏం మాట్లాడారో. But I love the perspective of Hebrews because it goes little more into detail about what Jesus how he actually lived. Amen. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఎలా జీవించారు అనే దృష్టికోణంలోనికి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకా ఎక్కువగా రాయబడింది. So let's go to the book of Hebrews chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాము. And we'll pick up from verse 14. 14వ వచనం నుంచి మనం చూద్దాం. Hebrews chapter 4 and verse 14 and then read till 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వాక్యం వరకు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. Hallelujah. Hallelujah. We look at Jesus the baby. ఇక్కడ యేసు ప్రభు శిశువు అయిన యేసు ప్రభుని మనం చూస్తాము. We look at Jesus the man. ఒక మనిషినిగా యేసు ప్రభుని చూస్తాము. But this verse it talks about Jesus who is a high priest. ఒక ప్రధాన యాజకునిగా ఇక్కడ ఈ వచనంలో యేసు ప్రభుని చూపిస్తాము. Hallelujah. Hallelujah. Jesus who is a high priest. యేసు ప్రభు ప్రధాన యాజకుడు. Amen. So what function the high priest used to have in the Old Testament? పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు ఏ కార్యం జరిగించేవాడు? Hallelujah. Hallelujah. So in the Old Testament, పాత నిబంధనలో whenever somebody would sin, ఎవరైనా పాపం చేసినట్లయితే no matter how small or big the sin was, ఆ పాపము ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా సరే they would have to sacrifice something to get rid of the punishment for that sin. ఆ పాపం యొక్క శిక్షను తప్పించుకోవడానికి ఏదో ఒకటి వారు బలి అర్పించవలసి వచ్చేది. Hallelujah. Hallelujah. And so every small sin, whatever they would do, they had to sacrifice some animal. ఏదో ఒక జంతువును వారు చేసిన ప్రతి చిన్న పాపానికి అర్పించవలసి వచ్చేది. Hallelujah. And there was a high priest above all of the priests. అక్కడ యాజకులందరికీ ఒక ప్రధాన యాజకుడు ఉండేవాడు. Amen. All the other priests, they would sacrifice for individual people's sins. యాజకులందరూ కూడా ప్రత్యేకమైన వ్యక్తుల కొరకు వ్యక్తిగతంగా వారు బలి అర్పిస్తూ ఉండేవారు. But Jesus, the high priest, కానీ ప్రధాన యాజకుడు మాత్రం he was responsible for the entire nation. ఆ యొక్క జనాంగం అంతటికి బాధ్యత వహిస్తాడు అతను. Hallelujah. Hallelujah. And so once every year, సంవత్సరంలో ఒక్కసారి he would have permission to go into God's presence.
దేవుని సన్నిధిలోనికి వెళ్ళే అనుమతి ఉంటుంది అతనికి. And he would go into this place where nobody was there except God's presence. దేవుని సన్నిధి తప్ప మరెవ్వరూ లేని ఈ స్థలానికి వెళ్ళే అవకాశం ఒక్కసారి దొరుకుతుంది. And when he would go inside, ఆయన లోపలికి వెళ్ళినప్పుడు he would have to be so careful చాలా జాగ్రత్తగా ఉండాలి. to do everything as per what God told him. దేవుడు ఆయనకు ఏం చెప్పాడో దాని ప్రకారం చేయనట్లుగా, Otherwise he would die. లేక అతను చనిపోతాడు. Hallelujah. That was the old covenant, Old Testament. అది పాత నిబంధన. They would tie a rope on his leg అతని కాలికి ఒక తాడు కడతారు, and he would go in. అతను లోపలికి If వెళ్తాడు. something happened and he died, ఏదైనా జరిగి అతను అక్కడ చనిపోతే they would use the rope to pull him out. అతన్ని బయటికి లాగడానికి ఆ తాడును వారు That was the ఉపయోగిస్తారు. function of the Old Testament high priest. Amen. అది పాత నిబంధన కాలం యొక్క ప్రధాన యాజకుని పని. But when we come into the New Testament, కానీ మనం నూతన నిబంధనలోనికి వచ్చినట్లయితే when Jesus Christ gives us access to God, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొద్దకు మనకు అనుమతి ఇచ్చినప్పుడు he still has the function of the high priest. ఆయన ప్రధాన యాజకుని పనే చేస్తూ ఉన్నారు ఆయన. Hallelujah. Hallelujah. And we see in these few verses what those are. In the few minutes I have, I want to just talk about that. నాకున్న ఈ కొద్ది నిమిషాల్లో ఇక్కడ ఈ వచనాలు ఏం మాట్లాడుతున్నాయో దాని గురించి నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. Hallelujah. Seeing that we have a high priest who is in the heavens now. ఇప్పుడు పరలోకమందున్న ప్రధాన యాజకుని మనం చూస్తూ ఉన్నాము. Amen. Jesus is not a baby in heaven. యేసు ప్రభు పరలోకమందు ఆయన ఇంకేమాత్రం శిశువు కాదు. He is not a man who is hung on the cross in heaven. పరలోకమందు సిలువలో వేలాడిన మనిషి కాదు ఆయన. But he is a victorious, great, the Bible says, great high priest who is in the heavens. ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది ఆయన విజయవంతుడైన గొప్ప ప్రధాన యాజకుడు అని. Hallelujah. Hallelujah. So let us have this image in our mind. మన మనసులో ఈ యొక్క చిత్రాన్ని కలిగి And ఉందాం. when we are worshiping God, మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు we're not worshiping a God who is lifeless, జీవం లేని దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు, but we're worshiping a God who is in the heavens. పరలోకమందున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. So the Bible says, because we have this great high priest, let us hold fast our profession or our confession. ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుకుందాం. Hallelujah. Hallelujah. And this is what separates Jesus from every other god in this universe. ఇదే ఈ యొక్క విశ్వంలో ఉన్న ప్రతి దేవునికిను యేసుక్రీస్తు ప్రభువుకి వ్యత్యాసం చూపిస్తుంది. Hallelujah. Every other god requires that you come to them to get salvation. ప్రతి ఈ లోకంలో ఉన్న ప్రతి దేవుడు కూడా రక్షణ పొందుకోవడానికి నీవు వారి వద్దకు వెళ్ళాలి. But Christianity, God came to us to save us even before we knew him. కానీ క్రైస్తవత్వంలో మనం దేవుని ఎరుగక ముందే దేవుడు మన యొద్దకు వచ్చాడు రక్షణనివ్వడానికి. Hallelujah. Hallelujah. That is the speciality of Jesus. అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత. And I want us to look at verse 15. 15వ వాక్యం చూడాలని నేను For we కోరుకుంటున్నాను. don't have a high priest which cannot be touched with the feelings of our infirmities, but he was tempted in all points like we are. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడ్డాడు. How many of you understand the meaning of that verse? ఆ వచనం యొక్క అర్థం ఎంతమందికి అర్థమైందండి? Many of us, we read that Jesus was sinless, మనమందరం కూడా మనలో చాలా మంది యేసు ప్రభు పాపం లేనివాడు అని that చదువుతాం. he lived his life on this earth as a God. దేవుని వలనే ఈ భూమి మీద ఆయన జీవితం జీవించాడు అని. But this verse, it tells us something very different. కానీ ఈ వచనం చాలా వ్యత్యాసమైనది మనకు తెలియజేస్తుంది. This verse says Jesus lived his life on the earth as a man, యేసు ప్రభు ఈ భూమి మీద ఒక మనిషి వలనే ఆయన జీవితం not జీవించాడు, as God. దేవుని వలే కాదు. Why is that important? ఎందుకు అనేది ప్రాముఖ్యమైనది. If Jesus lived his life as God on the earth, భూమి మీద దేవుని వలనే యేసు ప్రభు జీవిస్తే, hallelujah, హల్లెలూయా, all we can do at him is look at him and clap our hands. మనం చేయగలిగిందల్లా ఏంటంటే ఆయన వైపు చూసి చప్పట్లు కొట్టడం. Great job. మంచి పని చేశారు. You walking on water? నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు. Great job. ఓ మంచి పని. Because you're a God. ఎందుకంటే నువ్వు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Are you understanding my point today? అర్థమవుతుందా? But if Jesus lived his life as a man, కానీ యేసు ప్రభు ఆయన జీవితం ఒక మనిషి వలె జీవించాడు. then we no longer have the privilege to look at him and clap our hands. ఇంకా మనకి ఆధిక్యత లేదు ఆయన వైపు చూసి చప్పట్లు కొట్టే But we ఆధిక్యత. have the responsibility to live our lives like Jesus. కానీ యేసు ప్రభు వలె జీవించే బాధ్యత మనం కలిగి That means ఉన్నాం. whatever Jesus did on the earth,
దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు భూమి మీద ఏం చేశారో you can do it and I can do it. నీవు నేను కూడా చేయగలమని. Hallelujah. Hallelujah. And so we can live our lives with doing the same miracles and walking in the same anointing as Jesus. యేసు ప్రభు వలనే అదే అద్భుతాలు చేస్తూ యేసు ప్రభువులు ఉన్న అభిషేకంతోనే మనం నడవగలం. Hallelujah. Many of us give many excuses చాలా మంది చాలా సాకులు చెప్తూ ఉంటారు. to come to the house of God, దేవుని మందిరానికి రావడానికి, to worship God, దేవుని to ఆరాధించడానికి, follow the things of God. దేవుని విషయాలను Let me tell you, వెంబడించడానికి. Jesus also went through all of that. మీతో చెప్పనివ్వండి, యేసు ప్రభు వీటన్నిటి గుండా వెళ్ళాడు. Hallelujah. Hallelujah. I'm sure there was opportunities in Jesus' life where he could have sinned. పాపం చేసే అవకాశాలు కూడా ఉండి ఉండొచ్చు యేసు ప్రభు జీవితంలో. Hallelujah. And when we look in Hebrews chapter 5 and verse 7 హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే and verse 8, please read it for me, please. 7-8 వాక్యాలు. Hebrews 5:7 and verse 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వాక్యాలు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. Hallelujah. Hallelujah. Have you read that verse before? ఇంతకు ముందు చదివారండి ఈ వచనాన్ని? I doubt it. Hallelujah. I doubt it. నాకు అనుమానంగా ఉంది. Hallelujah. Because this verse, it talks about Jesus and it's not written anywhere in the gospel. All we find is Jesus woke up early in the morning and he went and prayed. మనము సువార్తలు ఎక్కడ చూడం, అక్కడ రాయబడింది ఏంటంటే యేసు ప్రభు వేకువనే లేచి ఆయన కొండకు వెళ్ళి ప్రార్థించాడు అని మాత్రమే చూస్తాం. But we don't know how he prayed. కానీ ఆయన ఎలా ప్రార్థించాడో మనకు తెలియదు. And this verse says he offered prayers with strong crying and tears. ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాడని తెలియజేస్తుంది. This was how Jesus would pray all his life. ఆయన జీవిత కాలం అంతా కూడా యేసు ప్రభు ఇలాగే ప్రార్థించాడు. And you think, మీరు అనుకుంటారు, if I come to church one Sunday in a week వారంలో ఒక ఆదివారం నేను చర్చికి వస్తే and I pray for 5 minutes, 5 నిమిషాలు ప్రార్థిస్తే that my life is sorted. నా జీవితం సరిపోతుంది. Hallelujah. When we look at the Son of God, కానీ దేవుని కుమారుని మనం చూస్తే he had to journey through his life. The Bible says he had to suffer through his life. ఆయన జీవితంలో ఆయన బాధపడవలసి వచ్చిందని మనం చూస్తూ ఉన్నామండి. And the Bible says God heard him because he feared God. దేవునికి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని బైబిల్ తెలియజేస్తుంది. Look at this. Even though he was God, ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా he feared God దేవునికి భయభక్తులు కలిగి and ఉన్నాడు. God heard him. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. This shows you how we have to live our lives on this earth. ఈ భూమి మీద మన జీవితాన్ని మనం ఎలా జీవించాలి అనేది ఇది చూపిస్తుంది. Your inspiration, నీకు ఉన్న మాదిరి, your pattern నీ మాదిరి should not be any pastor, any preacher, anybody on this earth. ఈ భూమి మీద ఏ పాస్టర్ గారు, ఏ బోధకుడు ఎవరు It అయ్యుండకూడదు. cannot be any motivational speaker in this world. ఈ లోకంలో ఉన్న ఏ మోటివేషనల్ స్పీకర్ అవ్వకూడదు. Your pattern or the person that you're imitating must be Jesus Christ. నీ మాదిరి నువ్వు అనుకరించే వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. However Jesus lived his life, whatever things he did brought him the results that he saw in his life. యేసు ప్రభు ఆయన జీవితంలో ఏం చేశారో ఆయన జీవితంలో అదే ఆయనకు ఫలితాలను తీసుకొచ్చింది. How many of you are listening today? Hallelujah. And verse 8 the Bible says very clearly, though he was a son, he learned obedience. God had to teach Jesus obedience. దేవుడు యేసు ప్రభుకి విధేయత నేర్పించవలసి వచ్చిందండి. ఆయన కుమారుడై ఉండి కూడా విధేయత నేర్చుకున్నాడు. Come on, hallelujah. Hallelujah. Many of us, we think we are sons of God. మనలో చాలా మంది మనం దేవుని కుమారులు అనుకుంటారండి. We think we are daughters of God. మనం దేవుని కుమార్తెలు అనుకుంటారు. But we don't live an obedient life. కానీ విధేయత కలిగిన జీవితం జీవించము. We don't live a life that is submitted to God. దేవునికి అప్పగించుకున్న జీవితం జీవించము. And that's why we have a lot of noise but zero results in our life. కానీ మనకు అందుకనే చాలా శబ్దం ఉంటుంది కానీ శూన్యం, ఫలితాలు శూన్యం. Say hallelujah. హల్లెలూయా. Jesus had all the results because this was how he lived his life every single day. యేసు ప్రభువుకి అన్ని ఫలితాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రతి దినము కూడా ఆయన జీవితం ఇలాగే జీవించాడు. Verse 9 says, this is what made him perfect. 9వ వాక్యం తెలియజేస్తుంది, ఇదే ఆయన్ను పరిపూర్ణుని చేసింది అని. Hallelujah. Hallelujah. So that is where I want to begin my message tonight. ఈ రాత్రి అక్కడే నా వర్తమానాన్ని నేను ప్రారంభించాలనుకుంటున్నాను. How can I get the results that Jesus got in his life? యేసు ప్రభు ఆయన జీవితంలో పొందిన ఫలితాలు నేను ఎలా పొందగలను? The results that he got living on this earth as a man.
ఒక మనిషిగా యేసు ప్రభు పొందిన ఫలితాలు. Hallelujah. Say hallelujah. Amen. Jesus never took his prayer life optionally. యేసు ప్రభు ఆయన ప్రార్థన జీవితాన్ని ఏమాత్రం ఎంపికగా తీసుకోలేదు. As long as you're living on this earth, ఎంతకాలం అయితే మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు, there cannot be a break in your prayer life. నీ ప్రార్థన జీవితంలో ఏమాత్రం కూడా బ్రేక్ ఉండకూడదండి. God knows that you are human. దేవునికి తెలుసు నువ్వు మానవునివని. But God will always compare you with Jesus. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను యేసు ప్రభువుతో పొందిక చేస్తాడండి. Hallelujah. God knows that you are human. నువ్వు మనిషివి అని దేవుడికి తెలుసు. But God will always compare you with Jesus. యేసు ప్రభుతో నిన్ను పొందిక చేస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ. God wants us to learn obedience in this area of prayer. ఈ ప్రార్థన జీవితం విషయంలో మనం విధేయత నేర్చుకోవాలి. Many of us we pray very casually in our lives. మన జీవితాల్లో చాలా చులకనగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. And we think we have a position in our life where we can afford to pray casually. మనము ఈ చులకనగా ప్రార్థన చేసే స్థాయిని కలిగి ఉండగలము అని అనుకుంటూ ఉంటాము. But when we look at the life of Jesus, కానీ యేసు ప్రభు జీవితాన్ని మనం he చూస్తే, offered prayer with strong crying, the Bible says, and tears. It was not from fear, but it was from a loving relationship with God. ఇక్కడ యేసు ప్రభు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడని తెలియజేసినప్పుడు అది భయంతో కాదు కానీ దేవుని ఎడల ఉన్న ప్రేమపూర్వకమైన సంబంధంతో. Let me encourage you tonight. ఈ రాత్రి మిమ్మల్ని ప్రోత్సహించనివ్వండి. If you want your 2026 not to be like 2025, మీ 2026వ సంవత్సరం 2025వ సంవత్సరం వలె ఉండకుండా ఉండాలని కోరుకుంటే we must learn to walk in this obedience of God. ఈ దేవుని విధేయతలో మనం నడవడం నేర్చుకోవాలి. Hallelujah. It's going to be a very tough road. ఇది చాలా కష్టతరమైన మార్గము. It's not going to be easy. ఇది చాలా సులభమైనది There's going to కాదు. be few days when you'll miss it. కొన్ని రోజులు మీరు కోల్పోతారు. There will be few days when you cannot do it. మీరు కొన్ని రోజులు అసలు చేయలేరు. But if you stick to it, కానీ దానికి మీరు కట్టుబడి ఉన్నట్లయితే, if you have this attitude in your life that I'm not going to quit, నేనేమాత్రం ఆపివేయను అనే వైఖరి మీరు కలిగి ఉన్నట్లయితే, then you will see the results in your life that Jesus saw. యేసు ప్రభు చూసిన ఫలితాలను అప్పుడు మీరు చూస్తారు. Hallelujah. Hallelujah. This year 2026 is going to be a year where you have to make your stand clear in your life. ఈ 2026వ సంవత్సరం మీ జీవితంలో దేవునితో మీరు నిలబడే స్థితిని చాలా స్పష్టం చేసుకోవాలి. There is going to come a time when you cannot be here or when you cannot be there, but you have to make your stand clear in your life. మీరు కొన్ని దినాలు రాబోతున్నాయి, ఇటువైపున అటువైపున కూడా ఉండలేరు, కానీ మీ మార్గాన్ని చాలా స్పష్టంగా సిద్ధం చేసుకోవాలి. And if you have not built this foundation in your life, మీ జీవితంలో ఈ యొక్క పునాదిని మీరు నిర్మించుకోకపోతే, if you don't have this foundation built already in your life, మీ జీవితంలో ఈ యొక్క పునాదిని మీరు ముందుగానే సిద్ధం చేసుకోకపోతే, when that day comes, ఆ రోజు వచ్చినప్పుడు either you will survive or you won't survive. మీరు జీవిస్తారు లేక జీవించరు. Hallelujah. Hallelujah. In your Christian life, I'm not talking about your life dying, but I'm just saying in your life you will not survive. Hallelujah. మీ క్రైస్తవ జీవితంలో నేను చెప్తున్నాను, మీ క్రైస్తవ జీవితంలో మీరు జీవించరు. Hallelujah. Many people have fallen. చాలా మంది పడిపోయారు. Many people have left the faith. చాలా మంది విశ్వాసాన్ని విడిచిపెట్టారు. God wants this church and these people to really learn obedience through prayer and supplication in their life. ఈ సంఘము లేక ఈ సంఘంలో ఉన్న ప్రజలు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాన్ని నిలబెట్టుకోవాలి. Praise God. Hallelujah. But God makes it easy for us. కానీ దేవుడు దాన్ని మనకు చాలా సులభతరం చేశాడు. In Hebrews chapter 4 and verse 16, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యము, God says, "Let us come boldly." ధైర్యముతో వద్దాము అని చెప్తున్నారండి. Hallelujah. Hallelujah. ధైర్యముతో. God wants us to come to his presence boldly. ఆయన సన్నిధికి దేవుడు ధైర్యంతో రావాలని కోరుకుంటూ ఉన్నారు. Many times when we look at these scriptures, చాలా సార్లు మనం ఈ లేఖనాలను చూసినప్పుడు we think, it's only for the pastor. కేవలం ఇది పాస్టర్ గారి కోసమే అని మనం It's only for ఆలోచిస్తాం. people who are serving God. దేవుని సేవించే ప్రజల కోసమే అని ఆలోచిస్తూ But my ఉంటాం. brothers and sisters, కానీ నా ప్రియమైన సహోదరి this is for సహోదరులారా, everybody who is sitting here tonight. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కొరకు ఇది. That God wants you to use the privilege that he has given you to come boldly to the throne of grace. దేవుని కృపాసనం యొద్దకు రావడానికి ఆయన ఇచ్చిన ఆధిక్యతను నువ్వు ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Every single person here, you have the opportunity to come to the throne of grace that you may get mercy and find grace to help in your time of need. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో
కృపాసనం వద్దకు రావాలని దేవుడు Say కోరుకుంటున్నాడు. amen. Hallelujah. Many of us మనలో చాలా మంది have to put aside all the distractions of the world. లోకంలోని పరధ్యానాలన్నింటినీ పక్కన పెట్టాలి. We have to put aside the noise of the world. లోకం యొక్క స్వరాన్ని పక్కన పెట్టాలి. And we need to find a place where we are silent before the throne of grace. దేవుని కృపాసనం ఎదుట మనము నిశ్శబ్దంగా ఉండే స్థలాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. Say hallelujah. If we do not find that, make time to get away from the noise. ఈ యొక్క శబ్దాల నుంచి పక్కన తీసుకోవడానికి మనం సమయాన్ని తీసుకోకపోతే We will not have the wisdom of God. మనకు దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండము. We will not have the strength of God. దేవుని యొక్క బలము కలిగి ఉండము. And when things happen in our lives, we will not be able to survive. మన జీవితాల్లో ఈ క్రియలు జరిగినప్పుడు మనము జీవించలేము. Say hallelujah. హల్లెలూయా. Amen. So God wants us to live like Jesus. దేవుడు మనం యేసు ప్రభువులే జీవించాలని How many of కోరుకుంటున్నాడు. you want to live like Jesus? ఎంతమంది యేసు ప్రభువులే Many of జీవించాలనుకుంటున్నారు? us, we want the results that Jesus brings, but we don't want the cross that Jesus asks us to bear. మనలో చాలా మంది యేసు ప్రభు పొందిన ఫలితాలు పొందుకోవాలని కోరుకుంటాం, కానీ యేసు ప్రభు పొందిన సిలువను తీసుకోవాలని కోరుకోము. Hallelujah. What does it mean to bear the cross of Jesus? యేసు ప్రభు యొక్క సిలువను భరించడం అంటే అర్థం ఏంటి? It is to fight and win the battle against sin and temptation in our lives. మన జీవితాల్లో పాపానికి శోధనకు వచ్చే ఆ పరీక్షలను జయించడం అండి. Many of us, we have the definition of sin. మనలో చాలా మందికి పాపం యొక్క పరిచయం ఉంటుంది, నిర్వచనం. This is a big sin. ఇది పెద్ద పాపము. This is a small sin. ఇది చిన్న పాపము. This is not a sin. ఇది పాపం కాదు. Hallelujah. హల్లెలూయా. How many of you know God doesn't have all those distinctions? దేవునికి ఆ వేర్వేరు విధాలైన నిర్వచనాలు ఉండవండి. There is no big sin. పెద్ద పాపం లేదు. There is no small sin. చిన్న పాపం There is లేదు. only sin. పాపం మాత్రమే ఉంది. Hallelujah. Hallelujah. And if we think that we are going to go to God and stand in front of His throne and bribe Him, దేవుని యొద్దకు వెళ్ళి ఆయన సింహాసనం ఎదుట నిలవబడి ఆయనతో బేరాలాడాలనుకుంటే we are mistaken. మనం తప్పు చేస్తున్నాం. Hallelujah. Hallelujah. You cannot bribe God. దేవుని దగ్గర నువ్వు బేరం ఆడలేవు. You cannot pay God. దేవునికి ఏమాత్రం నువ్వు చెల్లించలేవు. You cannot trick God. దేవుణ్ణి ఏమాత్రం తర్కంగా మాట్లాడలేవు. But you will stand naked before God and God will see everything that you have done in your life. దేవుని ఎదుట నువ్వు దిగంబరిగా నిలవబడతావు. దేవుడు నువ్వు చేసిన సమస్తాన్ని కూడా చూడగలడు. Hallelujah. Hallelujah. The Bible says here ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది in Hebrews chapter 12 and verse 29, my God is a consuming fire. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వాక్యం, నా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Many of us, we need, even me, many of us, we need to learn how to serve God with this fear and trembling in our lives. మనలో చాలా మంది ఈ యొక్క భయము వణుకుతో దేవుని సేవించడం ఎలాగో నేర్చుకోవాలి. Hallelujah. Hallelujah. Are you listening to me today? ఈ రోజు నా మాటలు వింటున్నారా? Every single person has to stand before God. ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎదుట నిలవబడాలి. If you're a Hindu, నువ్వు హిందూ అయినా you still have to stand before Jesus Christ, who is the only God. కేవలం ఆయన ఒక్కడే దేవుడైన యేసు ప్రభు ఎదుట నువ్వు నిలబడాలి. If you're a Muslim, నువ్వు ముస్లిం you అయితే still have to stand before Jesus Christ. యేసుక్రీస్తు ఎదుట నువ్వు నిలబడవలసిందే. Are you listening to me? వింటున్నారండి? Hallelujah. Hallelujah. And God will judge every single person. ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. But what is the advantage you have? నీకు కలిగి ఉన్న లాభం ఏంటి? You have the blood of Jesus. నీకు యేసు ప్రభు రక్తం ఉంది. And you have the salvation that Jesus has bought for you. యేసు ప్రభు తీసుకొచ్చిన రక్షణ నువ్వు కలిగి ఉన్నావు. Hallelujah. Hallelujah. The Bible also talks about the people of God who are barely saved. బైబిల్ ఇలా కేవలం రక్షించబడిన ప్రజల కోసం కూడా మాట్లాడుతుంది. Hallelujah. Hallelujah. I think it's in the book of Corinthians that we find it. Hallelujah. That people who are pushed through the fire. వారు అగ్ని గుండా వెళ్ళారు, నెట్టబడ్డారు ప్రజలు. And all our works are put on the altar. మన యొక్క క్రియలన్నీ కూడా బలిపీఠం మీద పెట్టబడ్డాయి. Hallelujah. 1 Corinthians chapter 3, the Bible says, let me find that verse. Hallelujah. 1 Corinthians chapter 3, 12. and verse. 12. No, not this chapter. Not this verse. Okay, when I find the verse, I'll tell you. It's not this, but it says, if we ourselves are barely saved, imagine what the situation of the unbelievers are. Hallelujah.
కేవలం మనం మాత్రమే ఉండినట్లయితే రక్షింపబడని వారు అవిశ్వాసుల పరిస్థితి ఏంటి అని. If we barely escape, కేవలం మనం మాత్రమే తప్పించుకున్నట్లయితే imagine what happens to the unbelievers. రక్షించబడని అవిశ్వాసుల యొక్క పరిస్థితి ఏంటి? Hallelujah. God is calling all of us higher today. ఈ రోజు మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నారు ఉన్నతమైన. I want you to know this in your heart. మీ హృదయంలో ఇది మీరు తెలుసుకోవాలని That కోరుకుంటున్నాను. God is calling you higher. దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. In the year 2026, ఈ 2026వ సంవత్సరం God is calling you higher. God is calling you higher. దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. That you're not supposed to live your life the same way you lived all of these years. ఈ ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవించిన రీతిగా జీవించడానికి కాదు. But God wants you to move forward. నువ్వు ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. Hallelujah. So number 1, to live like Jesus, యేసు ప్రభు వలె జీవించడానికి మొదటి విషయము, we must be consistent with our prayer. మన ప్రార్థన జీవితంలో స్థిరత్వం కలిగి ఉండాలి. Number 2, రెండవది, we must understand the importance of God's word in our life. మన జీవితంలో దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం Hebrews చేసుకోవాలి. chapter 4 and verse 12, the Bible says, for the word of God is alive. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం ఇలా తెలియజేస్తుంది, దేవుని వాక్యం సజీవమైనది. That means whatever you're reading today, దాని అర్థం ఈ రోజు నువ్వు ఏం చదువుతున్నావో, every single one of these words, they are not words on a paper, but they are alive. ఇక్కడున్న ప్రతి మాట కూడా కేవలం పేపర్ మీద ఉన్న మాటలు కాదు కానీ అవి సజీవమైనవి. You should learn to treasure each and every word that is written in the Bible. బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క మాటను ఒక నిధిగా నువ్వు పట్టుకొనగలగాలి. Hallelujah. Hallelujah. Every word that is written in the Bible says in the book of 2 Timothy chapter 3 and verse 16, it says every scripture is profitable for us. It is given by the inspiration of God. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో తెలియజేస్తుంది, ప్రతి లేఖనము కూడా మనకు ప్రయోజనకరమై ఉన్నది, అది దేవుని చేత దైవావేశం వల్ల కలిగినది అని తెలియజేస్తుంది. And verse 17 says God uses the scriptures to make every man of God perfect and giving him the capability to do whatever good work God has for him. 17వ వాక్యం తెలియజేస్తుంది, దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లుగా దేవుడు వీటిని అనుగ్రహించి ఉన్నాడు. The word of God is not like any other religious text. దేవుని వాక్యము మరే విధమైన మత సంబంధమైన పుస్తకం వంటిది కాదు. This is the difference. ఇది వ్యత్యాసమైనది. The word of God is alive. దేవుని వాక్యము సజీవమైనది. Hallelujah. The Bible says in the book of John, యోహాను రాసిన సువార్తలో దేవుని వాక్యం, John chapter 6, యోహాను సువార్త 6వ అధ్యాయం. Hallelujah. I hope we're noting all of this down. John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం. Hallelujah. Jesus, when he talks to the disciples, ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు in verse 63, 63వ వాక్యంలో, John chapter 6 verse 63, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యం, it is the spirit that quickeneth, the flesh profits nothing. The words that I speak to you, they are spirit and they are life. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. Hallelujah. They are spirit and they are life. అవి ఆత్మ జీవమునై. So whenever we are reading our scriptures, ఎప్పుడైతే మనం లేఖనాలను చదువుతూ ఉన్నామో, we must understand that God is using the scriptures to bring life into our soul. మన యొక్క ప్రాణంలోనికి జీవం తీసుకురావడానికి దేవుడు లేఖనాలను ఉపయోగించుకుంటున్నాడు. Hallelujah. How many of you know Jesus knew all the scriptures by heart? ఎంతమందికి తెలుసు యేసు ప్రభు లేఖన భాగాలన్నీ కంఠస్థం తెలుసు యేసు ప్రభుకని? And God, he didn't know the scriptures just to keep them and show off. ఏదో ఆయన దగ్గర ఉంచుకుని కేవలం అందరికి చూపించుకోవడానికి మాత్రమే ఆయన తెలుసుకోలేదు. But he realized that the scriptures were also the weapon that God gave him to destroy all the works of the enemy. శత్రువు యొక్క క్రియలన్నింటినీ నాశనం చేయడానికి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుధం అని దేవుడు యేసు ప్రభు తెలుసుకున్నాడు. Like I said last week, గత వారం నేను చెప్పినట్లుగా, whenever we go through problems, మనం ఎప్పుడైతే సమస్యలు గుండా వెళ్తామో, and we come crying to God, దేవుని ఎదుటకు మనము ఏడుస్తూ వస్తాము, we don't have results in our life. మన జీవితాల్లో ఫలితాలు ఉండవు. God is not going to give you results, my dear brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీకు ఫలితాలను ఇవ్వడు. God gave us weapons. దేవుడు ఆయుధాలను మనకి ఇచ్చాడు. I hope you understand the difference. మీకు వ్యత్యాసం అర్థమవుతుంది అనుకుంటా. God giving you weapons means you have to use it.
దేవుడు మీకు ఆయుధాలు ఇస్తున్నాడంటే నువ్వు దాన్ని You ఉపయోగించాలి. have to get your own results using the tools that God has given you. దేవుడు నీకు ఇచ్చిన పరికరాలను ఉపయోగించుకుని నీ అంతట నీవే ఫలితాలను పొందుకోవాలి. Please don't come to the church crying and saying, "Oh God, oh God, oh God." ఓ దేవా ఓ దేవా ఓ దేవా అని ఏడుస్తూ దేవుని మందిరానికి రాకండి. Hallelujah. హల్లెలూయా. Because if I say, ఎందుకంటే నేను అలా చెప్తే if there's some electrical problem here ఇక్కడ ఏదో ఎలక్ట్రిక్ సమస్య ఉంది అని and there's చెప్పినట్లయితే no current coming, కరెంట్ రావట్లేదు but there అన్నట్లయితే is current going outside, all the other people have current. కానీ మిగతా వారందరికీ కూడా కరెంట్ ఉంది. If you sit in your house and keep crying the whole day, రోజంతా కూడా మీ ఇంట్లో కూర్చుని మీరు ఏడ్చినట్లయితే, I went to church నేను చర్చికి వెళ్ళాను, but God is not giving me current. దేవుడు నాకు కరెంట్ ఇవ్వట్లేదు, I gave my tithes నా యొక్క దశమ భాగాలు ఇచ్చాను, but God is not giving me current. దేవుడు నాకు కరెంట్ ఇవ్వట్లేదు, I did all this, ఇవన్నీ నేను చేశాను, God is not giving me the current. దేవుడు నాకు కరెంట్ ఇవ్వట్లేదు. The unbelievers will look and laugh at you. అవిశ్వాసులు నిన్ను చూసి నవ్వుతారు. Sometimes I feel the unbelievers have more common sense than believers. Hallelujah. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది అవిశ్వాసులకే ఎక్కువ ఇంగితం ఉంది విశ్వాసుల కంటే అని. Hallelujah. హల్లెలూయా. To bring the current from there to here, ఈ కరెంట్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి you need the tools, నీకు పరికరాలు కావాలి, you need the material, నీకు ఆ వస్తువులు and you కావాలి, need somebody who knows how to fix it. Hallelujah. దాన్ని ఎలా సరి చేయాలో తెలిసిన వ్యక్తి Sitting in కావాలి. your house and crying whole day will not give you the solution. నీ ఇంట్లో కూర్చుని రోజంతా ఏడవడం నీకు పరిష్కారం ఇవ్వదు. But when you use what God has given you, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఉపయోగించినప్పుడు that's when you will have the miracle in your life. Hallelujah. అప్పుడే నీ జీవితంలో అద్భుతం The జరుగుతుంది. biggest problem in the Christian world today, ఈ రోజు క్రైస్తవ లోకంలో ఉన్న పెద్ద సమస్య and ఏంటంటే I wish I had more time, but the biggest problem is not sin. పాపం కాదు పెద్ద సమస్య, The biggest problem is knowledge. తెలివి పెద్ద సమస్య. Hallelujah. The Bible says in Hosea 4 and verse 6, "My people, they are destroyed not because they are sinning, but because they don't know." హోషేయ 4:6 వాక్యంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా ప్రజలు పాపం చేసి కాదు కానీ జ్ఞానం లేక నశించిపోతున్నారు. Hallelujah. God wants you to know. దేవుడు నీవు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. Illiterate people cannot go to heaven. చదువుకోని ప్రజలు వారు దేవుని రాజ్యంలోనికి I'm not వెళ్ళారు. saying illiterate if you didn't go to school. చదువుకోలేదు అంటే వాళ్ళు స్కూల్ కి వెళ్ళలేదని నేను There are చెప్పట్లేదు. many people are in heaven. But people who are illiterate in the word, దేవుని వాక్యంలో చదువు రాని వారిగా ఉన్నవారు, if they don't know the word, వారికి దేవుని వాక్యం if they don't know how to use the word, దేవుని వాక్యం ఎలా ఉపయోగించాలో తెలియని వారు, then their life will be like a boat in the sea without any sail. వారి జీవితము నావ నడిపించే వాళ్ళు Hallelujah. లేకుండా ఉన్నట్లుగా ఉంటుంది. Wherever the wind blows, ఎక్కడైతే ఆ గాలి వీస్తుందో they will go with it. ఆ గాలితో పాటు Then వెళ్ళిపోతారు. they will cry. అప్పుడు వారు ఏడుస్తారు. Nothing will happen. అప్పుడు ఏం They జరగదు. will blame God. దేవుని వారు నిందిస్తారు. Nothing will happen. ఏమీ జరగదు. Hallelujah. So today, కాబట్టి ఈ రోజు Jesus didn't do any miracles by magic. యేసు ప్రభు ఏమాత్రం మంత్రం చేసి అద్భుతాలు He చేయలేదండి. didn't do miracles because he's the Son of God. ఆయన దేవుని కుమారుడైనందుకు అద్భుతాలు చేయలేదు. He ఆయన could have used that part of him and done the miracle. ఆయన ఆ భాగం ఉపయోగించి అద్భుతాలు చేసి ఉండొచ్చు. But Jesus did all his miracles as a man. కానీ యేసు ప్రభు ఒక మనిషిగానే అన్ని అద్భుతాలు చేశారు. And he showed you and me ఆయన నీకు నాకు చూపించాడు. that you and I can also get the same result in our life. నీవు నేను కూడా అదే విధమైన ఫలితాలను పొందుకోగలమని. If we follow what he did. ఆయన ఏం చేశాడో అది మనం It's అనుసరించినట్లయితే. like Paul saying, imitate me as I imitate Christ. పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. There's no reason for you to be a victim in your life. నీ జీవితంలో బాధితుడుగా ఉండడానికి కారణమే లేదు అసలు. There is no reason for you to be under the bondage of the devil in your life. నీ జీవితంలో అపవాది బంధకాల్లో ఉండడానికి కారణమే లేదు అసలు. But if you're expecting God to send his angels to come and deliver you, he's not going to do that. కానీ దేవుడు ఆయన దేవదూతలను పంపించి నిన్ను విడుదల చేయాలని నువ్వు ఆశిస్తున్నట్లయితే ఆయన అలా చేయలేడు. Hallelujah. He won't. ఆయన చేయడు. ఆయన చేయలేడు అంటే ఆయన పవర్ లో అది లేదు. కానీ ఆయన చేయడు అంటే you figure it out yourself. Hallelujah. Praise God. Amen. God will not do it. దేవుడు చేయడు. He will want you to do it. ఆయన నీవు చేయాలని The కోరుకుంటున్నాడు. Bible says in the book of 1 Corinthians, I think chapter 2 or 2 Corinthians, I'm not sure. The weapons of our warfare are not carnal.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో తెలియజేస్తుంది, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, but they are mighty. అవి గొప్పవి, They're strong, అవి చాలా బలమైనవి, even to the pulling down of strongholds. అవి ఆ దుర్గములను పడద్రోయజాలినంత శక్తి గలవై In ఉన్నవి. Ephesians chapter 6, the Bible says, we do not wrestle against the flesh, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తెలియజేస్తుంది, మనం పోరాడునది శరీరాలతో కాదు, but our war is with the spiritual hosts of darkness, wickedness, and all of these principalities. We are fighting against them. We are not fighting against people. మనం ప్రజలకు విరోధంగా పోరాడలేదు కానీ ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మలతోనూ పోరాడుతున్నామని తెలియజేస్తున్నాం. How can you win a battle against something you cannot see? నువ్వు చూడని దాని మీద ఎలా నువ్వు పోరాటాన్ని జయించగలవు? By using something that God has given you that will work in the spiritual realm. ఆత్మీయ లోకంలో పనిచేసేది దేవుడిచ్చిన ఆయుధంతో నువ్వు This is జయించగలవు. the only thing that's legally allowed for you to use to operate in the spiritual realm. నువ్వు Hallelujah. ఆత్మీయ లోకంలో పనిచేయడానికి ఇదే న్యాయబద్ధంగా అనుమతించబడింది. There's many illegal ways to do it. చాలా అన్యాయపరమైన ఉన్నవి మార్గాలు ఉన్నవి. You know about witchcraft. మనకి చేతబడి గురించి You తెలుసు know కదా? about all of these. See, even the devils also, they know how to get into that realm. ఆ లోకంలోనికి వెళ్ళడానికి అపవాది కూడా తెలుసండి. But this is the only legal way. Hallelujah. కానీ ఇదే చట్టపరమైన మార్గము. This is the only perfect way. పరిపూర్ణమైన మార్గము ఇదే. And whatever you, if you use this, ఇది నువ్వు ఉపయోగించినట్లయితే you're guaranteed in your life that you will not fail. నీ జీవితంలో ఓడిపోవనే నిశ్చయతను కలిగి. That's what Jesus used against the devil. అపవాదికి Hallelujah. విరోధంగా యేసు ప్రభు అదే He never ఉపయోగించాడు. used any mantra. ఏ మంత్రం ఆయన ఉపయోగించలేదు, He used God's word. దేవుని వాక్యాన్ని ఆయన ఉపయోగించాడు. Hallelujah. Hallelujah. And God's word, the Bible says, it's quick, or it's alive, and it's powerful. దేవుని వాక్యం తెలియజేస్తుంది, అది సజీవమై బలము గలదై ఉంది అని ఆయన వాక్యము. And it's able to pierce even to the joint of the soul and the spirit and the bone and the marrow, and it's also a discerner of the intentions of our heart, the Bible says. సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది దేవుని This వాక్యం. was just a story book. ఇది కేవలం ఒక కథల పుస్తకం అని నువ్వు అనుకున్నట్లయితే Then you're missing out on the most powerful weapon that God has given you. దేవుడు నీకు ఇచ్చిన చాలా శక్తివంతమైన ఆయుధాన్ని నువ్వు కోల్పోతూ There's ఉన్నావు. many other things we can look at about the life of Jesus. యేసు ప్రభు గురించి మనం చూడగలిగిన అనేకమైన మిగిలిన విషయాలు ఉన్నాయి. But for tonight, let's close our eyes. కానీ ఈ రాత్రికి మన కళ్ళు మూసుకుందాం. Jesus is a high priest. యేసు ప్రభు ఆయన ప్రధాన యాజకుడు. He made the way, He opened the way for you to go to God. నువ్వు దేవుని యొద్దకు వెళ్ళడానికి ఆయన మార్గాన్ని తెరిచాడు. There's nothing that is blocking you from God. దేవుని యొద్ద నుంచి ఏది నిన్ను ఆటంకపరచట్లేదు. So today you can go into your house. ఈ రోజు నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళొచ్చు. You can find a space in your room. నీ గదిలో నువ్వు స్థలాన్ని కనుగొనవచ్చు. And you can approach God boldly. నువ్వు ధైర్యంతో దేవుణ్ణి కలుసుకోగలవు. Hallelujah. Hallelujah. You can open your mouth and say, God, I'm here tonight. నువ్వు నోరు తెరిచి చెప్పు, దేవా ఈ రాత్రి నేను ఇక్కడ ఉన్నాను. And like Jesus, యేసు ప్రభువలే you can have the same victorious life that He had on the earth. ఆయన భూమి మీద కలిగి ఉన్నటువంటి విజయవంతమైన జీవితం నువ్వు కలిగి ఉండొచ్చు. Every sickness will bow at your feet. నీ పాదముల చెంత ప్రతి అనారోగ్యం వంగుతుంది. Every disease will bow at your feet. ప్రతి రోగము నీ పాదముల చెంత వంగుతుంది. Every demon will look at you and will flee. నిన్ను చూసి ప్రతి దయ్యము కూడా పారిపోతుంది. Because you have the power of God living on the inside of you. నీ లోపల దేవుని శక్తి జీవిస్తూ ఉంది కనుక. You are not an ordinary person, my dear brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు కేవలం సాధారణమైన వ్యక్తివి కాదు. But you are extraordinary because God Himself lives inside you. దేవుడు ఆయనే నీలో జీవిస్తున్నాడు కనుక నువ్వు అసాధారణమైన Why don't వ్యక్తి. we stand up to our feet? Hallelujah. మనం లేచి నిలబడదాం. Some of these things are very hard to understand. వీటిలో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా But ఉంటాయి. the Bible declares, I think in 1 Corinthians chapter 1, the message of the cross is foolishness to those who are perishing. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అనుకుంటా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. But for us,
కానీ మనకు it is the power of God. అది దేవుని శక్తి అయి ఉన్నది. Hallelujah. Hallelujah. For us it is the power of God. మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. Unto those who are perishing, it is the power of God. Hallelujah. దేవుని శక్తి అయి ఉన్నది. This message of the cross, ఈ సిలువను గూర్చిన this వార్త, message of Jesus యేసును గూర్చిన ఈ వార్త will set the captives free tonight. ఈ రాత్రి బందీలుగా ఉన్న వాళ్ళని It will open the eyes of the blind. అది గుడ్డివారి కన్నులను తెరుస్తుంది. Jesus said, behold, I come to do your will, O Lord. In your book it is written of me. యేసు ప్రభు చెప్పారు, నన్ను గూర్చిన వ్రాయబడిన ప్రకారము నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని. God wants you to find yourself in the word of God. దేవుని వాక్యంలో నిన్ను నీవు కనుగొనాలని దేవుడు The Bible కోరుకుంటున్నాడు. says in the book of Isaiah chapter 61, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో బైబిల్ the తెలియజేస్తుంది, Spirit of the Lord is upon me, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, for he has chosen me. ఆయన నన్ను ఎన్నుకున్నాడు, He has anointed me ఆయన నన్ను అభిషేకించాడు to preach the good news to the poor, ఆ బీదలకు సువార్త ప్రకటించడానికి, to set liberty those who are captives, బందీలుగా ఉన్న వాళ్ళని వినిపించడానికి, to bring sight to the blind, గుడ్డివారికి కన్నులు ఇచ్చుటకు, to proclaim the acceptable year of the Lord. దేవుని యొక్క సునాద వత్సరాన్ని ప్రకటించడానికి. Find yourself in the word of God. దేవుని వాక్యంలో మిమ్మల్ని మీరు What has God written about you today? ఈ రోజు నీ గురించి దేవుడు ఏం రాసి The ఉన్నాడు? Bible says in the book of, I think it's 2 Peter, that God has called you a holy nation, a royal priesthood. 1 Peter, a royal priesthood and a holy nation. ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు ఇలా పిలుస్తున్నాడు, నువ్వు ఆ దేవుని యాజక సమూహమై ఉన్నావు, పరిశుద్ధ జనమై ఉన్నావు అని. You're a king and you're a priest. నీవు రాజువు, యాజకుడివై ఉన్నావు. What are you doing today? ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? Lift up your hands and open your mouth just for 1 minute as we end this service. ఈ Hallelujah. ఆరాధన ముగించుకోబోయే ముందు ఒక్క నిమిషం చేతులు పైకెత్తి. Don't be in a hurry to announce yourself to the world, my brothers and sisters. లోకానికి నిన్ను నీవు ప్రకటించుకోవడానికి ఎంతో వేగంగా త్వరితగతిన ఉండకు. Don't be in a hurry to push yourself to the world. Hallelujah. లోకంలోనికి నిన్ను నీవు నెట్టుకోవడానికి త్వరపడిపోకు. Jesus spent 30 years without anybody knowing who he was. ఆయన ఎవరో తెలియకుండా యేసు ప్రభు 30 సంవత్సరాలు గడిపాడు. And God only used him for 3.5 years. దేవుడు కేవలం 3.5 సంవత్సరాలే ఆయనను But ఉపయోగించుకున్నాడు. even today, 2000 years after that, ఇప్పుడు ఈ రోజు కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా దాని we are still talking about Jesus Christ. యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. The world, they say Jesus Christ is the most famous person that ever lived in the earth. ఈ లోకం చెప్తుంది ఈ భూమి మీద నివసించిన వారందరిలో అతి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి యేసు ప్రభువు అని. Hallelujah. Hallelujah. Are you glad that God brought you into his family? ఆయన యొక్క కుటుంబంలోనికి నిన్ను చేర్చారని నువ్వు Are you ఆనందిస్తున్నావా? glad that God saved you? దేవుని రక్షించాడని నువ్వు Lift your ఆనందిస్తున్నావా? hands and open your mouths and say, thank you, Jesus. చేతులు పైకెత్తి నోరు తెరిచి చెప్పు, యేసయ్యా నీకు వందనాలు. You may look like a small nation today, ఈ రోజు నువ్వు చాలా చిన్న జనాంగంగా కనిపించవచ్చు. but God is going to make you a glorious nation in the year 2026. Hallelujah. 2026వ సంవత్సరంలో మహిమకరమైన జనాంగంగా నిన్ను You are మార్చబోతున్నాడు. children of Abraham sitting here in this house today. ఈ రోజు ఇక్కడ కూర్చున్న అబ్రహాము పిల్లలై ఉన్నారు. And just as God took Abraham out and he showed him the sky, అబ్రహామునికి దేవుడు తీసుకువెళ్ళి ఆకాశాన్ని and he చూపించినట్లుగా said, look at the stars in the sky, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూడు, for so your descendants are going to be like. నీ యొక్క తరాలు ఈ రీతిగా ఉండబోతూ ఉన్నాయి. Today let me prophesy over your life. ఈ రోజు మీ జీవితం మీద ప్రవచింపని, Let me speak over your life ఈ tonight, రాత్రి మీ జీవితం మీద నన్ను that మాట్లాడనివ్వండి. God is going to make you a large nation in the year 2026. Hallelujah. 2026వ సంవత్సరంలో దేవుడు గొప్ప జనాంగంగా నిన్ను Lift your చేయబోతున్నాడు. hands and receive what God is speaking to you tonight. ఈ రాత్రి Hallelujah. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో The Bible says not one word of God falls to the ground. Hallelujah. దేవుని మాటల్లో ఏది కూడా నిరర్థకంగా పోదు అని వాక్యం. Not one word from God will return back to him void. The Bible declares in the book of Isaiah chapter 55. Hallelujah. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన యొద్ద నుండి వచ్చిన మాటల్లో ఏది కూడా నిరర్థకంగా But it will accomplish the purpose for which it was sent. ఆయన Hallelujah. పంపించిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది ఆ మాట. God has sent a word today. ఈ రోజు దేవుడు ఒక మాటను పంపించాడు. As he said in the book of Numbers, సంఖ్యాకాండంలో ఆయన చెప్పినట్లుగా, if God blesses, దేవుడు ఆశీర్వదించినట్లయితే nobody can curse. ఎవరు శపించలేరు. Nobody can reverse if God has blessed you. దేవుడు Hallelujah. నిన్ను ఆశీర్వదిస్తే దాన్ని ఎవరు Lift your తిరస్కరించలేరు. hands and thank God tonight. ఈ రాత్రి చేతులు పైకెత్తి దేవుని Thank you, Jesus. నీకు వందనాలు And యేసయ్యా. I am a victorious person, Father. నేను చాలా విజయవంతమైన వ్యక్తిని తండ్రి.
In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. God, we thank you for your glorious grace, Lord. మీ మహిమకరమైన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. We thank you for your word, Father. మీ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Lord, I pray that they will understand the scriptures, Father. లేఖనాలను వారు అర్థం చేసుకున్నట్లుగా నేను ప్రార్థిస్తున్నాను. Lord, as they go home tonight, ఈ రాత్రి వారు గృహాలకు వెళ్తుండగా, as they live their lives throughout this week, ఈ వారమంతా వారు జీవితాలు they will walk in the victory that you have brought for them, Father. వారి కొరకు మీరిచ్చిన విజయంలో వారు జీవించినట్లుగా సహాయం చేయండి. We give you glory, honor and praise. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.